ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు కువైట్లో సివిల్ ఐడి ఎలా రెన్యువల్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కువైట్ వాళ్ళు ఆల్రెడీ యాప్లో అయితే రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ చేసిన తర్వాత మనకి వాళ్ళ పాతది ఐడి కార్డు ఇస్తారు. నాకైతే మా ఇంట్లో పని మనిషిది అయితే అయిపోయింది. మన ఫిలిపిన్ నుంచి ఒక ఆమె వచ్చింది, ఆమెదైతే సివిల్ ఐడి ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని అయితే కానీ ఇప్పుడు రెన్యువల్ చేసుకోవాలని మా వాడైతే మిస్ అయి పెట్టాడు. మా కోవిడ్ ఏ మిషన్లో ఉంది అనేసి, అంటే అక్కడ వచ్చేసి చాలా మిషన్స్ ఉంటాయి, ఏటీఎం మిషన్స్ మాదిరి. ఆ మిషన్స్లో మన ఒక నెంబర్ చెప్తాడు, 102 అట్లా చాలా ఉంటాయి. నాకైతే మా అతను 39 అని చెప్పాడు. 39 మిషన్ ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళేసి మన పాత సివిల్ ఐడి కార్డు ఇట్లా ఫోటో ఉండే సైడ్ కాకుండా బ్యాక్ సైడ్కి ఇట్లా తిప్పేసి పెడితే కన్నా మనకు ఒక 2 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. టైం తీసుకునేసి మనకు కొత్త సివిల్ ఐడి కార్డ్ని, పాత సివిల్ ఐడి కార్డ్ అది లోపలికి తీసేసుకొని కొత్త సివిల్ ఐడి కార్డ్ని మనకైతే బయటికి పంపిస్తుంది. అది తీసుకొని మనం వచ్చేయడమే. ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను ఎట్లా ఉంటుంది అక్కడ అని. నేనైతే ఇక్కడ సుహాదా ఉంది కదా, సౌత్ సుర్రా అంటారు మామూలుగా దీన్ని. లేదు మ్యాప్లో చూడాలనుకుంటే కన్నా సౌత్ సుర్రా అని కొడితే రాదు, సుహాదా సివిల్ ఐడి ఇన్ఫర్మేషన్ అని కొడితే కన్నా డైరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ప్రాసెస్ అయితే ఏం ఉండదు, చాలా సింపులే. మన కోవిడ్ వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పేస్తారు కాబట్టి ఏ మిషన్లో ఉండేది. లేదు మనం నెట్లో సెర్చ్ చేసుకొని చూసుకోవాలనే చూసుకోవచ్చు. వీళ్ళది MOI.Kuwait వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఏ మిషన్ అయింది కూడా దాంట్లో కనపస్తుంది, మనం వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళకైతే కోవిడ్ వాళ్ళే చెప్తారు. మనం వెళ్ళి పాత సివిల్ ఐడి కార్డు దాంట్లో పెట్టేసి కొత్త సివిల్ ఐడి కార్డు తీసేసుకోవడమే. సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. మొత్తం చూపిస్తాను, వీడియో చివరి వరకు అయితే చూడండి. ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. బండి అయితే పార్కింగ్ చేసి అయితే వెళ్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఈ ఆఫీస్కి ఆపోజిట్ ఉండే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఆఫీస్లే. ఇవి వేరే ఇన్ఫర్మేషన్కి సంబంధించినవి. ఇక్కడే జాబ్రా హాస్పిటల్ కూడా ఉంటుంది. ఆ జాబ్రా హాస్పిటల్కు పై పక్కన ఏదైతే ఉంటుంది చూస్తున్నారు కదా. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మాది మొత్తం పార్కింగ్ ఏరియా. పార్కింగ్ అయితే ఫ్రీ పార్కింగ్ కాదు, ఇక్కడైతే డబ్బులు ఉంటుంది పార్కింగ్కి. గంట సేపు పెట్టుకుని రూ. 10 అంటే 250 రూపాయలు తీసుకుంటారు ఒక గంట సేపటికి. ఇవన్నీ ఆ బిల్డింగ్స్ అన్ని ఈ ఆఫీస్కి ఆపోజిట్లో ఉండేవి. ఆ బిల్డింగ్స్ చూసినా కూడా ఈ లొకేషన్ అయితే మనం ఇక్కడికి వచ్చినాక తెలుసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఇదైతే ఆఫీసు. ఆ ముందు పక్క కనిపిస్తుంది కదా, అదే ఆఫీసు, సివిల్ ఐడి ఇన్ఫర్మేషన్ ఆఫీసు. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా ఇక్కడ మొత్తం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళి ప్రాసెస్ అయితే చూద్దాము ఎట్లా ఉంటుందో. బండి అయితే ఖచ్చితంగా పార్కింగ్లో ఎక్కడ ఉంటే పార్కింగ్లోనే పార్క్ చేయాలి. బయట పార్క్ చేసేదానికి ఉండదు. బయట పార్క్ చేస్తే ఎప్పుడు పోలీసులు ఉంటారు. ఖచ్చితంగా ఇట్లా వైట్ లైన్స్ ఉన్నాయి కదా, వైట్ లైన్స్లోనే పార్కింగ్ చేయాలి. అది కూడా కరెక్ట్గా పెట్టాలి పార్కింగ్. ఎట్లా అంటే అట్లా పెడితే కన్నా వేరే వాళ్ళు బండి తీసుకునే ఇబ్బంది అయితే, ఒకవేళ పోలీసులు చూస్తే కన్నా ముఖాలు వేసి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా లైన్కు కరెక్ట్గా పార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇదే ఆఫీసు, దీని లోపలికి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే తిరగాలి మనము. రైట్ సైడ్లో అయితే ఇట్లా చూస్తున్నాం కదా, ఇట్లా మిషన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇదే మిషన్. ఈ మిషన్లో ఆల్రెడీ మనం పాత కార్డు పెట్టాను, ఇది చూస్తున్నాం కదా, కొత్త కార్డు అయితే వచ్చేసింది. మొత్తానికి అయితే సివిల్ ఐడి కార్డు అయితే తీసుకున్నాను. అక్కడ మరిన్ని కోవిడ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొస్తాను కొత్తగా కోవిడ్కి వచ్చే వాళ్ళ కోసం. ఇక్కడ కొత్తగా ఎవరైతే కోవిడ్కి వచ్చినారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలియని వాళ్ళకి. ఇలాంటి వీడియోలు వెళ్ళిపోతుంది కదా ఎంతో కొంత వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి కోవిడ్కి.